మల్లన్న సస్పెన్షన్ ఎపిసోడ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ ముందు కుల మతాల ప్రస్తావన ఉండదన్నారు. మల్లన్నకు పార్టీ అన్ని విధాలుగా సహకరించింది. అయినా ఆయన పార్టీ లైన్ దాటారన్నారు మహేష్ కుమార్ గౌడ్. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ లైన్ దాటే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికనా? ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాగితాలను చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో రెడ్ల పట్ల ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పట్ల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. ఇక మల్లన్నపై కాంగ్రెస్ నాయకత్వం చర్యలు తీసుకోవడానికి కారణమైన ఆయన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు అని చెప్పి బీసీల మట అన్నట అయితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీల మమ్మల్ని దొంగ మా సొమ్ము కదా ఇది.